కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని, అందుకు నిదర్శనం ఈ నెల రోజుల పాలననేనని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ అన్నారు. శనివారం వారు కూటమి ప్రభుత్వం నెల రోజుల పాలన గురించి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులతో లోటు బడ్జెట్తో ఉన్న ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం 2 హామీలు నెరవేర్చిందని, మిగతా వాటిని నెరవేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిఎస్సిపై మొదటి సంతకం, పెన్షన్ల పెంపుపై 2వ సంతకం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు. మిగిలిన హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, వాటి ద్వారా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సంయుక్తంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారని వారన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జేవి నారాయణ, ప్రకాశం జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని. మరి ఈరోజు 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించి 164 ఎమ్మెల్యే సీట్లను, అలాగే 22 ఎంపీ సీట్లను గెలుపొందడం చాలా హర్షించదగ్గ విషయము. ఆంధ్రప్రదేశ్లోని విఘ్నత కలిగిన ఓటర్లందరూ చాలా ఆలోచించి ఈ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళు ఏమైపోతుందో అన్న ఉద్దేశంతో మూకుమ్మడిగా అందరూ మళ్ళీ ఈరోజు ఎన్డీఏ కూటమి, అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించడము, అనుభవజ్ఞుడు, అలాగే శ్రితప్రజ్ఞుడు, మంచి నాయకుడైన మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు వాళ్ళ నాయకత్వంలో మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మేడం గారి ఆదేశాలతో ఈరోజు ఒక మంచి పరిపాలన ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రోజు ఎన్నికల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ప్రకటించిన సూపర్ 6 పథకాలతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజునే మెగా డిఎస్సి, అలాగే పెన్షన్, ఈ రెండిటి మీద సంతకం చేసి అలాగే పోతే మొన్న 1వ తారీఖు ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఒకే రోజు సచివాలయ ఉద్యోగులతో 95% పైన ఆ రోజు సర్వర్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా పంపిణీ చేయడం జరిగింది. గతంలో అయితే ఎన్నికల టైంలో 3 నెలలుగా పెన్షన్లకు ఎంత ఇబ్బంది పడ్డారో, అకౌంట్లు కూడా ఎట్లా ఓపెన్ చేసుకోవాలని తెలియని ముసలి వాళ్ళు బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఎంతోమంది చనిపోవడం మనం చూసాం. అటువంటి వారి ఉసిరే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తగిలి వారు వైసీపీ గవర్నమెంటు నామరూపాలు లేకుండా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం జరిగింది. ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల మేరకు ఈరోజు 2 హామీలను నెరవేర్చారు. కొన్ని మిగిలిన హామీలు నెరవేర్చడానికి విధి విధానాలను తయారు చేయమని ఆ రోజే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం అయితేమి, 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు 15,000 పెన్షన్ విధానం అయితేమి, ఈ రోజుకు లబ్ధి పొందని వాళ్లకు అర్హులై ఉండి టిట్కో ఇళ్ళు ఇవన్నీ ఇన్కమ్ కంప్లీట్ కాకుండా ఆ గవర్నమెంట్ నిర్లక్ష్యానికి గురి అయిన ఆ ఇళ్లను పేదలకు పంపిణీ విధానం అయితేమి, ఇవన్నీ మీరు పరిశీలించి త్వరలో నాకు నివేదిక ఇవ్వండి, ఇవన్నీ నేను నెరవేరుస్తాను. అలాగే తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఈరోజు ఆయన సంవత్సరానికి 15,000 ఇస్తా అన్నారు. దాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జరగటానికి ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎంతో కుంటుపడి ఈరోజు మనకు 0 బడ్జెట్లో రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మన అదృష్టం కొద్దీ కేంద్రంలో కూడా బీజేపీ మన గవర్నమెంట్ ఉండడం వల్ల, అలాగే భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ రావడం వల్ల
మరి కేంద్ర ప్రభుత్వం వారి సహాయ సహకారాలు పూర్తిగా అందించి మన జరిగిన పెన్షన్ కార్యక్రమంకు వీటన్నిటికు మరి కేంద్ర ప్రభుత్వం వారు సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు ఆ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా నెరవేర్చుకోవడం జరిగింది. అలాగే మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మరి ఈ నినాదంతో మనము గత 5 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పోరాడుతూ ఉన్నాము. ఈరోజు మరి కుమారస్వామి గారు కర్ణాటక మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మొన్ననే వచ్చి కేంద్రంలో ఆయన గనుల శాఖ మంత్రిగా అలాగే మరి ఆయన్ను నిర్ణయించిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి మరి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి వచ్చి మరి ఇది ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ పరం కానీయము, ఖచ్చితంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారి సౌజన్యంతో మరి ఈ కార్యక్రమాలు మరి చేస్తాము. అలాగే ఇక్కడ ఉక్కు మరి సమృద్ధిగా మరి వచ్చేటట్టు చూసి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మరి ఆ హామీతో ఈరోజు విశాఖ వాసులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే పోతే మరి పట్టుసీమలో గోదావరి జలాలను కృష్ణకు మరలించి అక్కడ కోస్తా ఆంధ్ర ప్రజలందరికీ ఈరోజు వర్షాభావంతో ఇబ్బంది పడుతున్నా కూడా మరి అక్కడ రైతులకు మరి వాళ్ళ కళ్ళల్లో ఈరోజు ఆనందం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మరి ఎత్తిపోతల పథకం ద్వారా పట్టుసీమ ద్వారా ఈరోజు కోస్తా ఆంధ్రలో ప్రతి గ్రామానికి కూడా ప్రతి పల్లెలోని ప్రతి ఎకరాకు కాలువల ద్వారా ఈరోజు నీళ్లు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది ఎన్డీఏ కూటమిలోని మన తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి మరి మనమందరం కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేమి అలాగే మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మరి అక్కడ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఆయనకు కూడా మనం పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్కు వీరిద్దరూ కంకణం కట్టుకొని ఈరోజు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ప్రపంచంలో ఉంది అని అంటే అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పుకోవడానికి మనం ఎంతో మరి సిగ్గుపడాలి. అటువంటి దాన్ని మరి త్వరితగతిన మరి నివేదికలు తెప్పించి సిఆర్డిఏ ద్వారా మరి ఈరోజు పరుగులు పెట్టించి ఈరోజు మనం అక్కడికి వెళ్తే ఎంతో విద్యుత్ అలంకరణలతో మరి అమరావతి ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉందని చెప్పేసి మరి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రధానమంత్రి మోడీ గారికి ఆ భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ను అలాగే భారతదేశాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఈ నాయకులు ఎంతో బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నేను గిద్దలూరు బీజేపీ టౌన్ అధ్యక్షులు ఉదయ్ శంకర్ మాట్లాడుతున్నాను. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయి 2వ నెల అడుగుపెడుతుంది. ఈ 30 రోజుల పరిపాలనలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అశోక్ గెహ్లోట్ సమక్షంలో ఫస్ట్ ఫంక్షన్లు ఏదైతే స్టార్ట్ చేసామో ఆ ఫంక్షన్స్ కూడా ఇంటింటికి ఎమ్మెల్యే గారు అయితేనేమి అలాగే జనసేన కార్యకర్తల నాయకులైతేనేమి బీజేపీ నాయకులైతేనేమి ముగ్గురం కలిసి కూడా ఫంక్షన్లు ఇంటింటికి డోర్కు గిద్దలూరు నియోజకవర్గంలో సక్సెస్ చేయడం జరిగింది. ఫస్ట్ అలాగే సెకండ్ 100 పడకల హాస్పిటల్. ఈరోజు 100 పడకల హాస్పిటల్ అనేది గత గవర్నమెంట్లో పేరుకు తొందరపడి ఆవేశంలో హాస్పిటల్ మాత్రం ఓపెన్ చేశారు, కానీ అక్కడ సరైన రిక్రూట్మెంట్స్ లేవు. లోపల మొన్న ఎమ్మెల్యే గారు మేమందరం కూడా హాస్పిటల్ విజిట్ చేసాము. ఆ హాస్పిటల్ లోపల చూస్తే లోపల బిల్డింగ్ మొత్తం కూడా చీలికలు వచ్చేసాయి. లోపల ఎక్స్రే లేదు, సిటీ స్కానింగ్ లేదు, సరైన మెడిసిన్స్ ప్రజలకు అందుబాటులో లేవు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికెక్కడికో ప్రైవేట్ హాస్పిటల్కి ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టుకొని కూడా బయట మార్కాపురంకో, ఒంగోలుకో, నంద్యాలకో, కర్నూలుకో వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ హాస్పిటల్ మీద చాలా అవినీతి జరిగింది. ఇంతకుముందు తీసుకున్న కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నారో ఆ కాంట్రాక్టరు కాస్ట్లీ ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో ఆ మెటీరియల్ వాడకపోవడం వల్ల ఆ బిల్డింగ్ చీలికలైతే వచ్చేసినాయి. కాబట్టి ఖచ్చితంగా మేము లాస్ట్ టైం కూడా విజయవాడకు అమరావతికి వెళ్ళి మేము మంత్రి గారిని కలవడం జరిగింది. ఆ మంత్రి గారు కూడా మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ మంత్రి గారు కూడా ఆ హాస్పిటల్ మీద ఎంక్వైరీ చేస్తారని కూడా మాటిచ్చారు. అలాగే త్వరలో కూడా ఈ ఒంగోలు జిల్లా పర్యటనకి వచ్చినప్పుడు ఒకసారి గిద్దలూరు హాస్పిటల్ కూడా మంత్రి గారు నేను హాస్పిటల్ విజిట్ చేస్తానని కూడా మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గిద్దలూరు ఏదైతే 100 పడకల హాస్పిటల్ ఉందో త్వరలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా మొన్న బలంగా హామీ ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఆ ఎంక్వైరీ వేసి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ప్రజలకి ఏదైతే వసతులు అందుబాటులో కావాలో అవన్నీ కూడా వెంటనే
పూర్తి చేయాలని కూడా అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా ఆదేశించడం జరిగింది. అలాగే నెంబర్ 3 మన రైల్వే బ్రిడ్జు దాదాపు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇంతవరకు ఏ గవర్నమెంట్ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే ఎన్నోసార్లు పక్కనున్న బేసారపేట బ్రిడ్జి వేయడం జరిగింది, కానీ మన గిద్దలూరులో ఇంత పెద్ద టౌన్లో ఇంతమంది మెజారిటీ ఉన్న జనాభాకు మాత్రం ఈ గిద్దలూరు రైల్వే బ్రిడ్జి వేయలేకపోయారు. వాళ్ళ స్వార్థం కోసం ఎవరైతే ఆ కాంప్లెక్స్లు ఉన్నాయో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఫైల్ మూవ్ కాకుండా గత 5 ఏళ్ళు కాలం గడిపారు. కాబట్టి ఈసారి అలా జరగకుండా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ ఇప్పుడు ఫైల్ గిద్దలూరు నుంచి దాదాపు ఢిల్లీ దాకా దగ్గరుండి అధికారులను టార్చర్ పెట్టి అధికారులు కూడా రైల్వే వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఆ ఫైల్ కూడా ఢిల్లీ పంపించడం జరిగింది. ఆ ఢిల్లీ నుంచి కూడా సికింద్రాబాద్ రైల్వే జీఎం దగ్గరికి కూడా ఫైల్ ఏదో చిన్న రిమార్క్స్ ఉండి ఆ ఫైల్ వెనక్కి పంపించారు. ఆ రిమార్క్స్ కూడా రెక్టిఫై చేసి తొందరలో ఒక వారం 10 రోజుల లోపల ఆ సికింద్రాబాద్ నుంచి కూడా ఢిల్లీకి వెళ్తుంది ఫైలు. త్వరలో మా జిల్లా అధ్యక్షులు శివారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జిల్లా అధ్యక్షులు తీసుకొని ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి రైల్వే మంత్రి గారిని కలిసి అతి త్వరలో ఈ రైల్వే బ్రిడ్జిని మాత్రం ఖచ్చితంగా శంకుస్థాపన చేస్తామని మేము ఎన్డీఏ కూటమిలో భాగంగా హామీ ఇస్తున్నాము. అలాగే విశ్వకర్మ యోజన కింద మహిళలు ఎంతోమంది కూడా లోన్లకు అప్లై చేశారు. విశ్వకర్మ యోజన కింద కుటుంబ మిషన్ కింద ప్రతి మహిళకి ₹1,00,000 లోన్ అప్లై చేశారు. కానీ మహిళలు చాలా భయపడుతున్నారు, లోన్లు రావు, ఊరికి అప్లై చేసినాం రావాల్సి. నేను ప్రతి మహిళకు గిద్దలూరులో నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క మహిళకు నేను గ్యారంటీ ఇస్తున్నాను. విశ్వకర్మ యోజన కింద మీరు ఏదైతే లోన్ అప్లై చేశారో ప్రతి ఒక్క కుటుంబానికి లోన్ ఖచ్చితంగా త్వరలో ట్రైనింగ్ సెంటర్ గిద్దలూరుకి రాబోతుంది. ఖచ్చితంగా మీరు ఎలాంటి భయపడద్దు, ఆందోళన చేయొద్దు, మీకు ఇబ్బంది లేదు. ప్రతి కుటుంబానికి పేదవాళ్ళకి మాత్రం మిషన్ కింద విశ్వకర్మ కింద కుటుంబ మిషన్ కింద ₹1,00,000 లోన్ కూడా ప్రతి కుటుంబానికి ఇస్తామని మేము బలంగా కూడా హామీ ఇస్తాం జరుగుతుంది. అలాగే సగిలేరు వాగు ఏంటంటే ఎన్నో రోజుల నుంచి కూడా భయాందోళనతో ఈ గిద్దలూరు నియోజకవర్గంలో పెద్ద భారీ వర్షం పడితే మాత్రం ఏ క్షణం కూడా ఇల్లు మునిగిపోతాయో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో భయంతో గిద్దలూరులో గ్రామస్తుల్లో అక్కడ ఉండే ఇళ్లలో వాళ్ళు భయాందోళనతో భక్తు కాలం గడుపుతున్నారు. ఆ సగిలేరు వాగు కూడా ఎమ్మెల్యే గారు త్వరలో మంత్రి గారిని కూడా కలిసి ఆ సగిలేరు వాగును కూడా ఎలా పిలిచేయాలా ఏంటి అనే దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ గిద్దలూరు నియోజకవర్గానికి జనసేన బీజేపీ ఖచ్చితంగా ఇద్దరం కూడా అభివృద్ధి కోసం మేము సెంట్రల్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఏవైతే ఫండ్స్ రావాలో ఆ ఫండింగ్ కూడా మేము ఖచ్చితంగా జిల్లా అధిష్టానం కానీ రాష్ట్ర అధిష్టానం కానీ మేము గట్టిగా ప్రెజర్ చేసి ఆ సెంట్రల్ నుంచి కూడా ఏవైతే ఫండ్స్ రావాలో ఆ ఫండ్స్ రావడానికి కూడా మేము సహకరిస్తామని కూడా మరొకసారి మేము తెలియజేస్తూ, అలాగే సైనిక్ స్కూల్ ఇప్పటికీ దాదాపుగా ఇంతకుముందు సైనిక్ స్కూల్ వస్తే వాళ్ళ స్వార్థం కోసం సైనిక్ స్కూల్ రాకుండా పక్క జిల్లాకు తరలించడం జరిగింది. సైనిక్ స్కూల్కి మాత్రం నేను ఖచ్చితంగా బలంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక హామీ ఇస్తున్నాము. సైనిక్ స్కూల్ ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా సైనిక్ స్కూల్ తెచ్చి తిరుగుతాము. ఈ గిద్దలూరుకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాము. కాబట్టి ఈ సైనిక్ స్కూల్కి ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తారు. ఎమ్మెల్యే గారితో మేము కలుపుకొని పోయి ఖచ్చితంగా కేంద్ర నాయకత్వాన్ని ఒకరోజు పోయి మేము మంత్రి గారిని కలిసి ఈ సైనిక్ స్కూల్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సైనిక్ స్కూల్ పెట్టేలాగా కూడా మేము హామీ ఇస్తామనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.